అనా లెజినోవా గారు, పవన్ కళ్యాణ్ గారి భార్య అనా లెజినోవా గారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీయే దద్దరిల్లిపోయేలా ఫాలోవర్‌షిప్ పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇన్‌స్టాలో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎలా ఉందో దానికి మించి ఉందని చెప్పాలి. ఒక రేంజ్ ఫాలోవర్‌షిప్ అయితే పెరిగింది. అంతేకాదు అలాగే ఆమె మాట్లాడినటువంటివి, ఆమె ఏదైతే ఫోటోలు షేర్ చేసినటువంటివి ఒక రేంజ్‌లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆవిడ ఆ టైటిల్ పెట్టినటువంటి తీరు కావచ్చు, అందరూ కూడా ఫిదా అయిపోయారు. ఎందుకంటే నా హార్ట్ రష్యాది కానీ నా సోల్ ఇండియాది, అంటే నా గుండె రష్యాది కానీ ఆత్మ మాత్రం భారతదేశంది అని చెప్పి ఆమె చాలా గొప్పగా చెప్పింది. ఆమె వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ చేసినటువంటి అవన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే చిరంజీవి గారికి ట్యాగ్ చేసి చిరంజీవి గారిని అన్నయ్య అని చెప్పి, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఆయన గురించి మాట్లాడుతూ ఆయన సపోర్ట్తో నేను వచ్చాను అని చెప్పి, అలాగే నాగబాబు గారిని చిన్నన్నయ్య అనేటువంటి మాటలు కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. ఇదే కొంతమందికి ఇంకా కోడిగుడ్డు మీద ఏకలు పీకేటువంటి బ్యాచ్ ఉంటారు కదా, వీళ్ళు దీన్ని పట్టుకుని అదేంటి బావ గారిని పట్టుకుని అన్నయ్య అంటుంది, వీడికి వరసలు లేవా అనేటువంటి కొంతమంది ట్రోల్ చేస్తారు. బట్ ఆమె కూడా చాలా హుందాగా వాళ్ళకి సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. చాలా చాలా అద్భుతం అనిపించింది. అదేంటి అంటే మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను. నాకైతే చాలా అద్భుతంగా, ఒక రష్యన్ మహిళ అయ్యుండి మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించటమే కాకుండా ఎంత గొప్పగా దాన్ని పాటిస్తూ జీవనం సాగిస్తున్నటువంటి పద్ధతులు కూడా మనం చూస్తున్నాం. అటు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని రక్షించినందుకు తలనీలాలు సమర్పించటం అనేది చాలా చాలా గొప్ప విషయం. చాలా మంది సిగ్గుపడిపోతారు, ఆడపిల్లలంటే ఇంకా సిగ్గుపడతారు. అలా ఒక రష్యన్ మహిళ, అక్కడ ఎంతో అసలు అడ్వాన్స్డ్గా ఉండేటువంటి మహిళ ఇక్కడికి వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాల్ని అంత గొప్పగా పాటించడం అనేది రీసెంట్గా మనం కూడా చూసాం. భద్రకాళి టెంపుల్ వరంగల్కి వెళ్ళి వాళ్ళ కుటుంబ సమేతంగా వాళ్ళ రిలేషన్స్తో, రష్యా నుంచి వచ్చినటువంటి వాళ్ళ సభ్యులతో కలిసి, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళి దర్శించుకోవడం కూడా చూసాం. ఆమె ట్వీట్ అయితే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. అన్నయ్య బావా అని చెప్పి పెట్టారు. దాదాపు 15 ఏళ్ల క్రితం అందరూ ఒకరికి ఒకరు దగ్గరగా బలమైన బంధాలతో ఉన్న కుటుంబంలోకి నేను అడుగు పెట్టాను. ఎలా కలవాలో, ఎవరిని ఏమని పిలవాలో కూడా తెలియదు. అందుకే నా భర్త వాడే మాటలనే నేను వాడాను. అన్నయ్య, చిన్నన్నయ్య. అంటే పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని అన్నయ్య, నాగబాబు గారిని చిన్నన్నయ్య అని పిలవటం. ఇదే ఆమె కూడా నాకు ఏమని పిలవాలో, ఏమని వాళ్ళతో మాట్లాడాలో, సంభాషించాలో తెలియక పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడితే అదే మాట్లాడడం అనేది జరిగింది. మొదట అవి కేవలం మాటలే, జాగ్రత్త సందేహంతో, కానీ కాలక్రమంలో అవే నా భావాలయ్యాయి. అలాగే నాకు అన్నయ్యలు లేరు, కానీ నాకు జీవితం నెమ్మదిగా నాకు ఇద్దరిని ఇచ్చింది. ఒకటి చిరంజీవి గారిని, 2 నాగబాబు గారిని అని చెప్పి వాళ్ళిద్దరిని ఉదహరిస్తూ చెప్పినటువంటిది. నిజంగానే అంటే బావగా కన్నా ఎంత గొప్పగా అన్నయ్యగా చూడటం. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆమెను దగ్గర తీసుకుని ఒక చెల్లెల్లాగా, ఒక కూతురులాగా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అనుకుంటారో వాళ్ళ భార్యను కూడా అంత మంచి హృదయంతో వాళ్ళని ఆహ్వానించినటువంటి పరిస్థితి కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అక్కడికి లావణ్య త్రిపాఠి గారికి కావచ్చు, మిగతా మెగా కుటుంబ సభ్యులందరూ కూడా అనా లెజినోవా గారికి స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనిపించింది.